ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. అయిన తర్వాత ఇంచుమించు 10 నెలల తర్వాత కాస్మెటిక్ రావడం జరిగింది. ఈ గ్యాప్ లో చాలా మంది అనిల్ ఎట్టబోయాడు, అంతన్నాడు ఇంతన్నాడు అన్నాడు, ఎట్టో పారిపోయాడు అన్నారు. మళ్ళీ ఎక్కడో చూసినట్టుందండి. పర్సెంట్ అర% తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఇవాళ 1వ తారీఖు. అమ్మో 1వ తారీఖా? ఏంట్రా టెన్షన్ పడకు, అమ్మోలు రాకు. చెప్పకండి. అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు. మీరు స్టెయిన్ అవుతున్నారని అమ్మోలు దాచాను. శుక్రియా. అప్పు కాలేజీ కూడా వచ్చి కొట్టేస్తుంది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. కొందరు పలానాలతో మంతలాలు ఉన్నారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లోకి దూరడం. కానవాళ్ళ పలానా నాయకుడితో సిట్టింగ్ అన్నారు. ఇది కరెక్ట్ గా చెప్పేవా? రకరకాలు చేశారు. అయినా ఎన్నికలు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. రిజల్ట్ అందరం ఓడిపోయిన తర్వాత ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సార్ నాకు కూడా కొద్దిగా 1 సంవత్సరం రోజుల పాటు, ఎందుకంటే ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేడని రకరకాల అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేయచ్చు. రకాలని మాట్లాడారు. నా చిత్తశుద్ధి మా నాయకుడికి తెలుసు, మాకు తెలుసు. దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కట్ చేస్తే పర్సెంట్ అర% తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఈ క్రమంలో ఈరోజు రావటం కారణం, ముఖ్య ఉద్దేశం అయన్నొద్దు, పాయింట్కి రా. ఎన్నికలు అయిపోయిన ఒక 3 నెలలు 4 నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్ల రూపాయలు ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు, మైనింగ్ దందా నడిపాడు, రకరకాలు వేశారు. కొంచెం అంగే పారు కన్నా. తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. తప్పులు చేయబట్టే కదా. ఇది రియలైజేషన్. సరే, ఎక్కడా కూడా నేను స్పందించలేదు. నా మౌనమే దానికి కామ్గా ఉండటం కూడా జరిగింది. ఇది పోయినట్టే. ఇంత పోయింది, అంత పోయింది, ఇంత పోయింది, ఏదేదో రాశారు. చాలా మంది మాట్లాడారు, చాలా మంది ఇది చేశారు. సరే, రైట్. ఎవరికి లేదురా నీకు చదువుకోకుండా ఏ మీడియాకి సంబంధించిన వాళ్ళు 100 కూడా వార్తలు రాశారు, అన్ని కూడా రాశారు. లెట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసేదానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఇవే తగ్గించుకుంటే మంచి. కానీ ఈరోజు ముఖ్య కారణం, నేను రావటానికి కారణం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్ గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది. సో జ్యుడిషియల్ ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఆ రైట్ ఉంటుంది. తప్పకుండా రైట్ కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది. ప్రధానంగా నేను రావటానికి కారణం ఏంటంటే, ఈరోజు చాలా మందికి నెల్లూరు జిల్లా ప్రజలకి, సరే నా మీద వేసినాయి అంటే రైట్, చూద్దాం నేను ఒకలా తవ్వుకుంటా పోతే అన్ని ఎక్కడెక్కడ తవ్వుకుంటాం, అన్ని కూడా తవ్వుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. కొన్ని చెప్పుకోలేము సార్, అలాగని చెప్పకుండా ఉండలేము. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసుకున్నారు, తవ్వుతా పోతే అన్ని కూడా బయటకు వస్తాయి, ఏం ఇబ్బంది చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. వాస్తవం అధ్యక్ష. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.